నేనేమంటావు, నువ్వు గంగమ్మ జాతరలో పొట్టేళ్ళు తరలు నరికినట్టు నరుకుతాం అని చెబితే అది తప్పే ఉందని అంటున్నావు. నిన్ను చంపేస్తే తప్పే ఉంది. నేనంటున్నా తప్పే ఉంది. నిన్ను చంపేస్తే తప్పే ఉంది. ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగిస్తూ అక్రమ విధానాలు తప్పుడు ప్రోత్సాహం చేస్తూ నక్సలైట్లుగా మార్పని చెబుతున్నా నీకు ప్రజాస్వామ్యవాదులకి భంగం కలిగించే విధానంలో నువ్వు వెళ్తున్నావు. నీకు తగిన గుణపాఠం చెప్పాల్సిన పరిస్థితి ఆసన్నమైందని మనవి చేస్తా ఉన్నాం. ఆ దోపిడీ డబ్బుతో విచ్చలవిడిగా ఖర్చు పెట్టి న్యాయ వ్యవస్థను కూడా దెబ్బతీసేలాగా కార్యక్రమాలు చేసిన విధానాన్ని మేము మర్చిపోలేదు. ఇవాళ నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒక అలజడి సృష్టించడం. నువ్వు అనంతపూర్ వెళ్ళినా, రాప్తాడు వెళ్ళినా, తెనాలి వెళ్ళినా ప్రతి చోట నువ్వు చేసే అరాచకం. పొగాకు రైతుల పరామర్శతో వెళ్ళావు. నేను అడుగుతాను, నువ్వేం చేసావు రైతులకి? 5 సంవత్సరాల్లో రైతు సంక్షేమం పట్టించుకున్నావా? నీటిపారుదల రంగాన్ని అభివృద్ధి చేసావా? 10 లక్షల కోట్లు అప్పు తెచ్చిన నువ్వు దోచుకున్నావే కానీ ఏం చేసావని రైతులను ఎక్కడ ఆదుకున్నావు? పంటలకు గిట్టుబాటు ధర ఇప్పించావా? కొన్న ధాన్యానికి డబ్బులు ఇప్పించావా? ఏమీ లేదు కదా. సంక్షేమం మేము ముసుగులో దోపిడీ చేసావు. కనీసం దళితులకి, బలహీన వర్గాలకి, మైనార్టీలు అనేక వర్గాలకి ఇస్తున్న సెల్ఫ్ ఫైనాన్స్ స్కీములన్నా ఇంప్లిమెంట్ చేసావా నువ్వు? ప్రతి కార్యకర్తకు కూడా నేను ఒకటే చెప్తా ఉన్నా, ఇవాళ జరుగుతూ ఉన్న అన్యాయాలను నేను చూస్తూ ఉన్నా. మీకు జరిగిన ప్రతి కష్టం నేను గమనిస్తూనే ఉన్నా. మీ అందరికీ కూడా నేను ఒకటే చెప్తా ఉన్నా, ఈరోజు ప్రతిపక్షంలో ఉండం, అవతల ఉంది అధికారం, అవతలోడు కష్టాలు పెడతాడు, అధికార దుర్వినియోగం చేస్తున్నాడు, పర్వాలా తీసుకుండా. ఎవడు అన్యాయం చేసినా కానీ మీ అందరికీ చెప్తా ఉన్నా, నేను రెడ్ బుక్ అన్నాను కానీ మీ ఇష్టం వచ్చిన బుక్లో పేరు రాసుకోండి. మీరు ఏ పుస్తకంలో పేరు రాసుకున్నా పర్వాలా. దాని తర్వాత మాత్రం మనం వచ్చిన తర్వాత మాత్రం ఖచ్చితంగా వడ్డీతో సహా, మళ్ళా చెప్తానా, వడ్డీతో సహా రిటర్న్ గిఫ్ట్లు ఇస్తామని మాత్రం ఖచ్చితంగా చెప్తాను. చేసిన వాళ్ళు మాత్రమే కాదు, వీళ్ళతో కుట్రలు పన్నుతూ చేయించిన వాళ్ళను కూడా, చేసిన వాళ్ళు మాత్రమే కాదు, వీళ్ళతో కుట్రలు పన్నుతూ చేయించిన వాళ్ళను కూడా, 7 సముద్రాల అవతలున్నా కూడా, రిటైర్డ్ అయిపోయి వెళ్ళిపోయినా కూడా అందరినీ తీసుకొని వచ్చి చట్టం ముందర నిలబెడతాం. అన్యాయం చేయడానికి కోసం వీళ్ళకు యూనిఫామ్ ఇవ్వాల, న్యాయంగా ధర్మంగా పాలన చేయడం కోసం యూనిఫామ్ ఇచ్చారు. మన హయాంలో ఎలా చేసాం మనం పాలన? మన హయాంలో జగనన్నకు చెబుదామని ఒక నెంబర్ ఇచ్చిన, స్పందన అని చెప్పి ప్రతి వారం కలెక్టర్ల దగ్గరికి పోయి చెప్పుకునే అవకాశం ఇచ్చినాం. అందరికన్నా అత్యధికంగా చెప్పింది ఎవరు? తెలుగుదేశం వాళ్ళే. అందరికన్నా ఎక్కువ చెప్పింది తెలుగుదేశం వాళ్ళే. జగనన్నకు చెబుదామని చెప్పి ఫోన్ చేస్తే చాలు, అవతల ఎమ్మెల్యే అడ్డుకున్నా కూడా వాళ్ళకి మంచి చేసింది మన హయాంలో జరిగింది. స్పందనలో అత్యధికంగా కంప్లైంట్ చేసింది వాళ్ళు. ఎమ్మెల్యే లాంటి వాళ్ళు అడ్డుకున్నా కూడా వాళ్ళకందరికీ కూడా వాళ్ళని కాదని మంచి చేసింది మీ జగన్. కానీ ఈరోజు ఏం జరుగుతూ ఉంది? ఈరోజు ఏం చేస్తూ ఉన్నారు? ఈరోజు నిజంగా వీళ్ళు చేస్తూ ఉన్న అన్యాయాలకు ఖచ్చితంగా వీళ్ళు వడ్డీతో సహా వీళ్ళకు అర్థమయ్యేట్టుగా జరిగితేనే రేపొద్దున ఇంకొకసారి ఈ తప్పులు చేయకుండా రాష్ట్రం బాగుపడుతుంది. వాళ్ళకు 18, మనకు 16. కేవలం మనకు వాళ్ళకు తేడా 2. మన ఎమ్మెల్యే అన్నాడు లాగేద్దాం సార్ అన్నాడు, నా దగ్గరికి వచ్చి లాగేద్దాం అన్నాడు. ఎమ్మెల్యే నేను హౌస్ అరెస్ట్ చేయించిన, నేనే స్వయంగా మన ఎమ్మెల్యేని హౌస్ అరెస్ట్ చేశాడు, ఎన్నిక సవ్యంగా జరిగించిన. మోహన్ రెడ్డి గారిలో ప్రవహించేటువంటి రక్తం వైఎస్ రాజారెడ్డి గారి రక్తం, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి రక్తం. వాళ్ళకి తెలిసిందే, ఎదురుగా వచ్చి గుండెలను చీల్చేటువంటి దమ్ము ధైర్యం గల రక్తం జగన్మోహన్ రెడ్డి గారిలో ప్రవహించేది. వెన్నుపోటు వెనక నుంచి వచ్చి పొడిచేటువంటి రక్తం కాదురా మీది. నీచమైనటువంటి నికృష్టమైనటువంటి జాతి మీది. రాజారెడ్డి గారి రక్తం, రాజశేఖర రెడ్డి గారి రక్తం, దమ్ముగా ఎదురుగుండా వచ్చి గుండెలను చీల్చేటువంటి వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి గారు. నీకు మళ్ళీ దొడ్డిదారిని వెనకాల నుంచి వచ్చి వెన్నుపోటు పొడిచేటువంటి వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి
సోనియా గాంధీ పేరు చెబితే 40 ఏళ్ళు అనుభవం ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుడు ఉన్నట్టు చంద్రబాబు నాయుడు లాగా కూడా ఉచ్చపోసుకున్నటువంటి రోజుల్లో ఆ అమ్మాయిని వ్యతిరేకించి పోరాడి దమ్ముగా ధైర్యంగా పార్టీ పెట్టి నిలబడి 16 నెలలు జైల్లో ఉండి కూడా ఒక్క అడుగు కూడా వెనక్కేయకుండా అతను నమ్మినటువంటి సిద్ధాంతం కోసం ముందుకు నడిచి పోరాటం చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని 151 మంది అభ్యర్థుల్ని గెలిపించి ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. 74 ఏళ్ళైనటువంటి వృద్ధుడు ఎన్టీ రామారావు అటువంటి వ్యక్తిని వెన్నుపోటు పొడిచి వెనక నుంచి సిగ్గుమాలినటువంటి బతుకులు రమ్మియ్యి వెన్నుపోటు పొడిచి ఆ పార్టీ నుంచి ఆయన్ని సస్పెండ్ చేసి ఆ ముఖ్యమంత్రి పదవిని ఆ పార్టీని దొంగిలించినటువంటి దొంగ నీ బాబు జగన్మోహన్ రెడ్డి గారు వెన్నుపోట్లు రావు, గుండెలు చీలుస్తాడు ఎదురు నుంచి. 64 ఏళ్ల ముసలాయిని చంపి రాజకీయాలు రావాల్సినటువంటి కర్మ, రాజకీయ లబ్ధి పొందాల్సినటువంటి కర్మ ఆ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఆ రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి కానీ లేదు. మీలాంటి ఉచ్చమో నీచం లాంటి వెధవలు 74 ఏళ్ల వయసులో ఒక వృద్ధుడిని పార్టీ లాక్కుని ముఖ్యమంత్రి సీటు లాక్కుని అనాథం చేసి సావుకు గురైనటువంటి చంపినటువంటి వెధవలరా మీరు, నువ్వు నీ బాబు. అటువంటి మీ నీచులు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడతారా? పిచ్చివాగుడు, నోటికి ఏదో వస్తే అది వాగటం, నోటికి ఏదో వస్తే అది మాట్లాడటం. జగన్మోహన్ రెడ్డి గారికి నీకు పోలిక ఆకాశానికి పాతాళానికి ఉన్నంత తేడా ఉంది మీ ఇద్దరికి. పెద్దలు పాపం 70 ఏళ్ళు 77 ఏళ్ళు ఉంటాయి. అతి కష్టం మీద దుర్గేష్ గారిని పక్కకు పంపించి రాజమండ్రిలో సీట్ సంపాదించుకున్న ఇప్పటికి కూడా పూర్తి స్థాయి ప్రాధాన్యత లేని చౌదరి గారు, గోరట్ల బుచ్చయ్య చౌదరి గారు ఏం మాట్లాడుతూ ఉన్నాడు? ఆయన కనీసం చూశారా? జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారు విన్నారా? యుక్తాయుక్త చక్షణ జ్ఞానం లేకుండా నిన్ను చంపేస్తే జగన్ గారి తల నరుకుతాం, నరికితే తప్పేంటి? ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్ని వీధుల్లో తేల్చుకోవడానికి తయారు చేస్తా ఉన్నారా మీరు? ప్రజాస్వామ్యాన్ని కాలరాసి మీకు భయం పుట్టుకొస్తా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి పేరు విన్నా అది నిరంతరం తలుచుకుంటూ ఉంటారు. ఒక సినిమా ఫ్లెక్సీ అంశాన్ని మీ కార్యకర్త, మీకు సంబంధించిన వాడు, మీ మెంబరు, మీ వాడు, మీ పార్టీలో ఉన్న ఫ్యామిలీ దాన్ని తెచ్చి అక్కడ పెడితే దాన్ని అదునుగా ఆసరాగా తీసుకొని మీరు ఇంత కాన్స్పిరసీ వార్తల్ని కాన్స్పిరసీ స్ప్రెడ్ చేస్తా ఉన్నారే. మేము అడగకూడదా మిమ్మల్ని? ఈ విధంగా అనుమానం మొదలైంది అందరికి కూడా. జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలకి రక్షణ ఉండదు. Z+ కేటగిరీ రక్షణ ఉండదు, ఎక్కడేసి రక్షణ ఉండదు. మిర్చి అడుగు పోతే వదిలేస్తారు, తెనాలికి పోతే వదిలేస్తారు, పొదిలికి పోతే వదిలేస్తారు. ప్రతిపక్షాన్ని జగన్మోహన్ రెడ్డి గారిని భూస్థాపితం చేస్తాయని ముఖ్యమంత్రి గారు తన స్థాయిని తగ్గించుకునో మర్చిపోయో లేక కేవలం రాజకీయ నాయకుడిగానో లేక తెలుగుదేశం పార్టీ అధినేతగానే భావించి ఆలోచించి ప్రతిపక్ష నాయకుడిని భూస్థాపితం చేస్తాను, నేను భూస్థాపితం చేసే మార్గంలో ఉన్నాయని చెప్పిన దానికి ఈ కుట్రలో భాగం కాదా? కాదంటే మీరు ఏం సమాధానం చెప్తారు?